హాయ్. వాట్ అండ్ ఇట్ ఇస్ మైక్ వర్క్ చేస్తుందా లేదా చెక్ చేద్దాం. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి సెంట్రల్కి వెళ్తున్నాము. అక్కడ క్రిస్మస్ పార్టీ జరుగుతుంది, సో అక్కడికి వెళ్తున్నాము. కైరోలి అనే ఒక ప్లేస్ లైక్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లాగా జరుగుతున్నాయి. చాలా స్టాల్స్ పెట్టారు, చాలా డెకరేషన్. మనందరికీ ఫేవరెట్ థింగ్ కదా క్రిస్మస్. క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్టెడ్. ఆల్ దీస్ ఫ్లేవర్స్, స్ట్రీట్స్ అన్ని లైట్స్ తోటి డెకరేషన్ చాలా బాగుంది చూడడానికి. ఇదే డెకరేషన్. ఇంకా అక్కడ మెయిన్ది ఉంది, అక్కడికి వెళ్తాం కొద్దిసేపట్లో. వీళ్ళు నా ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నా అంటే నాకు హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు. సో ఓన్లీ కామన్ లాంగ్వేజ్ ఇస్ హిందీ. అండ్ తిను నా రూమ్మేట్ చాలా బాగా మాట్లాడుతుంది, కాకపోతే తెలుగులో కాదు. ఐఎమ్ సేయింగ్ దట్ యూ కెన్ స్పీక్ సో వెల్ బట్ నాట్ ఇన్ తెలుగు. టుగెదర్ కేమ్ టు దిస్ కైరోలి. పెద్ద క్రిస్మస్ ట్రీ అండ్ ఇక్కడ ఫ్లవర్స్, ఆ జింకలు అవన్నీ నాకు చాలా మంచిగా అనిపిస్తున్నాయి. ద వ్యూ ఇస్ దట్ సైడ్. సో నేను అటు వెళ్ళినప్పుడు తీస్తా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఫొటోస్ దిగుతున్నారు. సో కలర్ ఉంది మా 3 మెంబర్స్కి, బట్ అది ఓన్లీ కిడ్స్కి అలౌడ్, సో వీ కాంట్. అండ్ ఐ షో దిస్ ఇస్ ఎ క్రిస్మస్ ట్రీ. ఇక్కడ ట్రైన్ ఉంది అండ్ వాటర్ ఫాల్స్, ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్. అక్కడ మార్కెట్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇక్కడ స్టాల్స్ లాగా ఉన్నాయి. ఇది బుక్ స్టాల్, వెనకాల షాపింగ్ మాల్స్ ఉన్నాయి. క్యాండీ స్టాల్, ఇవన్నీ షాపింగ్ మాల్స్. మొత్తం కంటిన్యూస్ ఉంటాయి స్ట్రీట్ అంతా, బట్ వీఆర్ నాట్ గోయింగ్ దేర్. దిస్ ఇస్ ద క్రిస్మస్ శాంటా క్లాస్. ఈ ప్లేస్లో ఇలాంటివి చాలా ప్లేసెస్లో పెట్టారు, బట్ ఇది చాలా పెద్దది. ఇది ఏంటంటే జీసస్ క్రైస్ట్ పుట్టిన ప్లేస్ని రిప్రజెంట్ చేస్తూ, అక్కడ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ చేసింది. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ అవన్నీ కదులుతున్నాయి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే. చూడండి, కనిపిస్తున్నాయా కదిలేవి? అన్నీ కదులుతున్నాయి, మూవ్ అవుతున్నాయి. ఇక్కడ టాటాయిస్ ఉంది లోపల. ఈయన ఫిషింగ్ పడుతున్నాడు, ఫిషింగ్ పట్టేది కూడా మూవ్ అవుతుంది. అక్కడ అది తిరుగుతుంది కదా, అది మూవ్ అవుతుంది. అసలు బేసిక్గా దీని కాన్సెప్ట్ ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఉన్న ప్లేస్ ఎట్లా ఉంది అనేది, అప్పుల్లో వాళ్ళు ఎలా ఉన్నారు అనేది. నేనైతే సెల్లింగ్ది అది మూమెంట్ కూడా చూపిస్తున్నారు. ఇక్కడ పిజ్జా బేక్ చేస్తున్నది. చాలా రియలిస్టిక్గా నీట్గా చేశారు, చిన్నది అయినా. ఇది నాకు చాలా మంచిగా అనిపించింది. ఇది ఒక్క ప్లేస్లోనే కాదు, అన్ని చర్చెస్లో చేశారు. ఇక్కడ చూసే టార్టైస్, ఇంకా వాళ్ళు చూడండి ఆ కిందకి ఆ బకెట్ వేస్తున్నారు. ఫైనలీ ఈ ప్లేస్కి వచ్చాం మేము. ఇట్స్ ద బ్యూటిఫుల్ ప్లేస్, ఫుల్లీ డెకరేటెడ్. అండ్ అటు సైడ్ అంతా స్టాల్స్ ఉన్నాయి. మనం ఆ ప్లేస్ నుంచి వచ్చాము ఇప్పటికి ఈ ప్లేస్కి. సో ఇక్కడ 2 సైడెడ్ కెమెరాస్ ఉంటే బాగుంటుంది, బట్ వీ డోంట్ హ్యావ్ దట్ ఆప్షన్. ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి. ఆ స్టాల్స్లో క్రిస్మస్ ఐటమ్స్, ఉలెన్ క్లోత్స్, చాలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒక్కటి కానీ కాదు, అన్నీ ఉన్నాయి. ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్ ఏమనిపించిందంటే ఈ కోయ బొమ్మలు అట్లా ఉంటాయి కదా మన దగ్గర, ఆ స్టైల్లో ఇవి ఉన్నాయి గవ్వలతో అదంతా చేసి. అండ్ ఫైనల్గా ఇది కైరోలి ప్లేస్. ఇక్కడ చాలా ఈవెంట్స్ జరిగాయి.